మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్. ఇవాళ ఏ పేపర్లో చూసినా, ఏ యూట్యూబ్లో చూసినా, ఏ ఫేస్బుక్లో చూసినా గిల ముచ్చటే వస్తుంది. మరి వీళ్ళకి లొల్లి ఎందుకు వచ్చింది? ఈ మధ్యకాలంలో ఆయన వాళ్ళు డిజిటల్లు ఎన్నో కాడ మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏం చేసిండు, వీళ్ళు ఏం చేసిరు, వాళ్ళు ఏం చేసిరు, వీళ్ళు మోతవర్లా పీకుడు మంతుల్లా అని ఆయన గిత్తతున్నా కానీ మాటలు ఇంత పొడుగు మాట్లాడి పత్తలే కూడా వీకిండు. ఆయనకు ఆ డిజిటల్కు ఈయన కౌంటర్ ఏమి ఇచ్చిండు. బండి సంజయ్ ఏమన్నాడు, మీరు అసలు మీ అయ్యమ్మకి పుట్టినారా, ఓనికి పుట్టిరు, ఏం కథ? ఈయన ఈ మాటలు మాట్లాడిండు. ఈయన ఈ మాటలు మాట్లాడితే బండి సంజయ్ గిట్ట మాట్లాడిండు అనుకొని మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు తంబాకు వ్యాపారస్తుని, నువ్వు తంబాకు బుక్తోనివి, తంబాకు బుక్కి నీ నెత్తం చూసిపోయింది, నీ మాట అంతా నత్తి వస్తుంది అని ఈయన మా లీడర్ని ఇట్టంటావా అని ఈ బీజేపీ వాళ్ళు ఏం చేసిరు, ఈ కరీంనగర్ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి పోయిరు, కర్రలతోటి రాళ్ళతోటి దాడి చేసిరు. వీళ్ళు దేని గురించి పంచాయి, స్మార్ట్ సిటీ అని ఏదో అన్నారు కదా. ఇప్పుడు నేను ఒక చిన్న ముచ్చట, స్మార్ట్ సిటీ కావాలంటే ఎట్టొస్తుందో మనకు. ఇప్పుడు మన ఇంటికి కూడా పిల్లనిస్తానికి వచ్చింది అనుకో, పిల్లనిస్తానికి వస్తే ఎంత అజకారులు అయినా కానీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేంతసేపు జరంత మౌనంగా ఉంటారు, మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. గట్లయితే వచ్చినోడు పిల్లలు చూస్తాడు, బొట్టు పెడతాడు, నస్తే లేకపోతే లేదు తర్వాత చెప్తామని వెళ్ళిపోతాడు. కానీ పిల్లని చూస్తానికి వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు వీధి రౌడీలు కొట్లాడితే ఇంటి ముందు అలవడన్నా నిలబడతాడా? నోటి నుంచి పోతప్పుడు ఇప్పుడు పెట్టుబడిదారుల వలన వస్తారు, వీళ్ళకు స్మార్ట్ సిటీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అభివృద్ధి చేస్తామంటారు కదా. గిట్ట కర్రలతోటి రాళ్లతోటి కొట్లాడితే ఓడన్నా చేతుల గిరి పోస్తాడు. ఇక మనకు తెలంగాణకు వచ్చి ఎట్టొస్తారు అనుకుంటారు? మరి వస్తారా వాళ్ళన్నా? మీరు నోటికి యాడికి వస్తే ఆడికే మాట్లాడి పాడైతిరి. అసలు ఎందుకు మాట్లాడతారు, ఏం కథ, ఏమన్నా అర్థం ఉండాలి. ఇప్పుడు బండి సంజయ్ ఏమంటాడు, ఈ చిట్ల పురాణం నేర్పిందే కేటీఆర్, ఈ కొట్లాడ నేర్పిందే కేటీఆర్, వాళ్ళకి ఏమైనా సిగ్గుందా అని అంటాడు. అయ్యా వాళ్ళకి సిగ్గు లజ్జలేదన్న సంగతి రాష్ట్ర ప్రజలకు మొత్తం ఎరికే. కానీ మరి వాళ్ళు గదే పని చేసి నువ్వు గదే పని చేసి మరి నీకు సిగ్గుందా అనొచ్చుగా మనం. ఇప్పుడు ఆయన ఆ పని చేసిపోయినప్పుడు వీళ్ళు శాంతియుతంగా చేస్తే నిజంగానే వాళ్ళు అంత అరాచకంగా చేసినా కానీ బండి సంజయ్ శాంతియుతంగా నడుపుతున్నానంటే అదో లెక్క. వాళ్ళు గదే పని చేసి నువ్వు గదే పని చేస్తేవి, ఇక వాళ్ళకి నీకు తేడా ఏముంది? మరి వీలే అని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ విషయానికి వస్తే కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గౌరవప్రదమైన సీట్లో కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు, బిడ్డ ఒక్కొక్కని తొక్కి నారదీస్తా, లాగుల్లా తొండలు ఇరికిస్తా, బోటి కొట్టినాడు కొడతా ఒక్కొక్కరిని అన్నాడు. మరి మీరు రానున్న రోజులలో రాజకీయ నాయకులు కానీ ఎదిగే పోరగాళ్ళకు కానీ ఏమి నేర్పుతున్నట్టు మీరంతా ఈ బూతులేనా? అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు ఎన్ని బూతులు మాట్లాడితే గంత పెద్ద లీడర్ అవుతారు అనుకొని ఇలా ఆలోచన. ఒక్కడన్నా నిమ్మలంగా మాట్లాడే రాజకీయ నాయకుడు ఉంటే ఒక్కరి పేరు చెప్పరు చూద్దాం. ఎవరు మాట్లాడరు, యాడికి వస్తే ఆడికి. ఇప్పుడు ఆయన వాళ్ళయ్యకు పుట్టిండా, మీ అయ్యకు పుట్టిండా, మందికి పుట్టిండా, మీకేమెక్కరా? మీరు ఎవరయ్యకు పుట్టిరా మీరు చూసుకోరాదు. ఆయన తంబాకు బుక్తాడా, గుట్కా బుక్తాడా, సిగరెట్ తాగుతాడా? ఆ తంబాకు బుక్కినా, గుట్కా బుక్కినా, సిగరెట్ తాగినా ఆయన ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఈయనకేమో ఆయాసం రావచ్చు, ఈయన అంత నొప్పులు ఎందుకు తీసుకుండొచ్చు. ఇట్లా మాట్లాడుకుంటూ పోవాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలల్లో ఈ వచ్చిన అలిబిల్లి రాజకీయ నాయకులు వచ్చి పొగచేట రాజకీయ నాయకులు ఏడికి వస్తే ఆడికి మాట్లాడతారు, నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే ఇవాళ ఆయన ఈ ముచ్చట ప్రతి ఒక్క పేపర్లో కవర్ అయింది, ప్రతి ఒక్క టీవీలో కవర్ అయింది. పక్క రాష్ట్రం వాళ్ళు అవసరమైతే పక్క దేశం వాళ్ళు కూడా చూస్తారు, పలానా తెలంగాణ రాష్ట్రంలో పలానా కరీంనగర్లో గిట్ట అయిందంట అని. ఇంకోళ్ళని వస్తుడు పెట్టుబడిదారులు వాళ్ళని వస్తారు మన దగ్గరికి. ఇదంతా కట్టకుట్టి ఎవరు ఉందని ఆయన మనమే పోతాం అలాగే అనుకుని సపడే కూకోరు. క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసారు. క్యాంప్ ఆఫీస్ వాళ్ళది జనాల సొమ్మే కదా. మరి జనాల సొమ్ముని ధ్వంసం చేస్తే మరి ఎట్ట పాడవుతుంది? ఓంది మీ అయ్యల సొమ్ము ఏమన్నా సంజయ్దా, లేకపోతే రేవంత్ రెడ్డిదా, లేకపోతే పాడి కౌశిక్దా, కేటీఆర్దా, కేసీఆర్దా? ఎవరయ్యే సొమ్ము పాడైంది? అది జనాల సొమ్మే కదా. మళ్ళీ రేపన్నాడు ఖరాబ్ అయితే బాగా చేయాలి కదా. మరి రేపు బాగా చేపిస్తుంది, మళ్ళీ పైసలు కావాలి కదా. మళ్ళీ వీళ్ళ కార్లు ఉంటాయి, వీళ్ళ కార్లలో డీజిల్ గవర్నమెంటే ఊపియాలంటే ప్రజలే ఊపియాలి. వీళ్ళకి ఏమైనా దెబ్బ తగిలినా గవర్నమెంటే చూపించాలి. మరి ఈ పైసలు మళ్ళీ గవర్నమెంట్వే కదా. దెబ్బలంటే గుర్తొచ్చినాయి. ఈయన అంచర్లు ఆయన అంచర్లు, వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద ఈయన దాడి చేసినట్ట, ఈయన పార్టీ ఆఫీస్ వాళ్ళు దాడి చేసినట్ట. ఈ దాడి చేసిన దాంట్లో పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసినట్ట. ఈ లాఠీ చార్జ్ చేసిన పోలీసు వాళ్ళు ఈ కౌశిక్ రెడ్డిని కానీ, బండి సంజయ్ కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే ఇంకోళ్ళని కానీ వాళ్ళపైన దాడి చేస్తారు. ఆయన చేయొచ్చునా? మధ్యలో పోయిన వాళ్ళు దెబ్బలు తింటారు కదా.
అంటే ఎంతసేపటికి ఈ గుంపు ఈయనకుండాలి, ఆయన గుంపు ఆయనకుండాలి, ఆ గుంపు ఈ గుంపు తనక కావాలి, వీళ్ళు మాత్రం ఏసీ కార్లో కూర్చొని చోద్యం చూసుకుంటూ కూర్చుంటారు. వేసుకోర్రా, చూసుకుందాం. ఏం చూసుకుంటారు? లొటపీ చూసుకుంటారు. వాళ్ళు జైలుకు పోయినాక ఏం చేస్తారు? కేసు ఫైల్ అవుతుంది. కేసు ఫైల్ అయితే రేపన్నాడు ఇక వాళ్ళకు చదువుకునే పొరగాళ్ళకు ఉద్యోగాలు రావు. ఇక కోట్ల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆడికి ఇడికి చెప్పులు అరిగిపోయినా తిరుగుతుండాలి. పోయేటప్పుడు కూడా అన్న జర చెప్పరాది, ఈసారి జర చెప్పరా, చూస్తపో అంటాడు. అట్టా ఏళ్ళు గడిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పాడైపోయింది తెలంగాణ. లేరా అన్నోళ్ళ అమ్మ కానీ ఈ స్వార్థ రాజకీయ నాయకులు తెరువుపోయి ఉత్తపుణ్యానికి మీ బంగారు లాంటి భవిష్యత్తు నాగం చేసుకుని ఉపాయం చేయకూడదు. ఒకవేళ వాళ్ళు కొట్లాడుకోవాలంటే వాళ్ళందరూ కలిసి ఏమన్నా ఒక రూమ్ తీసుకొని ఆడ కొట్లాడుకొని సావని ఎటన్నా పడిచేస్తారు వాళ్ళు. మనకేమి ఒక్కనికన్నా నోరు కుదిరపాయి, ఏం కుదిరపాయి, ఏటపాడేసేస్తారు. చెప్పురి. ఆడు లంగా అంటే ఈడు లంగానే, ఈడు బాడుకోమంటే ఆడు బాడుకోమని, ఈడు రండి అంటే వాడు రండానే. గిదా రాజకీయం? గిది నేర్పేదా మీకు? జర్నన్న సిగ్గులేదేమే పాడైపోయి ఈ తెలంగాణలో ఉన్న ఈ రాజకీయ నాయకులకు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ కర్రలతోటి దాడి చేసిరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. మరి గిట్ట కర్రలతో దాడి చేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వస్తారు లైలు? సరే, బీఆర్ఎస్లు వచ్చిరు పోయిరు, కాంగ్రెస్లు వచ్చిరు, రేపటి ఉంటారో పోతారో తెలియదు. మరి బీజేపీలు రావాలి, ఎంత ఓపిక ఉండాలి? ఆ ఓపిక ఏడ పాడైంది? అధికారం రాకముందుగా కర్రల చేతిలో పట్టుకురంటే, అధికారం వస్తే బాంబుల చేతిలో పట్టుకోరు రేపనాడు. ఏమంటారు? అవునా కాదా చెప్పురి.